నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేయండి. ఈరోజు ఒక గంభీరమైన విషయంపై మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రశ్నిస్తున్న అంశం. 70,000 మంది పోలీసులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్కరైనా రేవతి లేరా? రేవతి లాంటి మహిళా కానిస్టేబుల్ ఒక్క పోలీస్ అయినా లేడా? పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులు చేసే అమానుషమైన ఘటనలకు వ్యతిరేకించే హృదయం ఉన్న, మానవత్వం ఉన్న పోలీసులు ఆంధ్రప్రదేశ్లో లేరా అనే ప్రశ్న ద్వారా మిమ్మల్ని ఆలోచింపచేయడానికి, పోలీసులను ఆలోచింపచేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. 70,000 మంది పోలీసులు ఉన్న రాష్ట్రంలో ఒక్క రేవతి కూడా లేరా? బాధితుల పక్షాన నిలబడే ధైర్యం ఎక్కడ? ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ శాఖ అత్యంత కీలకమైన బాధ్యత ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కులను కాపాడటం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన న్యాయం హామీ ఇస్తుంది. కానీ ఒక ప్రశ్న తరచూ బాధిత వర్గాల మనసుల్లో మొదలుతూ ఉంది. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు, మైనార్టీలు అన్యాయానికి గురి అయినప్పుడు, పోలీసుల దౌర్జన్యాలు లేదా అధికారక దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న నిజాయితీ గల అధికారులు ఎక్కడ ఉన్నారని ప్రజలు వెతుకుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 60,000 నుండి 70,000 మంది వరకు పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు అనుకుంటున్నారు. వారిలో అనేక మంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నారని ఎవరూ ఖండించలేరు. అయితే ప్రజా చర్చలో తరచుగా వినిపించే ఒక ప్రశ్న ఏమిటంటే, పోలీసు వ్యవస్థలోనే జరిగే అక్రమాలను బహిర్గతం చేసి బాధితుల పక్షాన కోర్టులో నిలబడిన పోలీసు అధికారులు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఈ ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు చాలామందికి గుర్తుకు వచ్చేది తమిళనాడులోని సత్తాన్కుళంలో లాకప్ డెత్ కేసు. ఆ కేసులో 2 మహిళా పోలీసు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎస్ రేవతి గారు, కానిస్టేబుల్ బేలా సెల్వకుమారి, వీరిద్దరూ తోటి పోలీసుల ఒత్తిడులు, బెదిరింపులు, ప్రమాదాలను లెక్క చేయకుండా తాము చూసిన విషయాలను న్యాయస్థానానికి వివరించారు. వారి సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే వారు కేవలం పోలీసు ఉద్యోగులుగా కాకుండా చట్టం ముందు తమ బాధ్యతను నిర్వర్తించిన ప్రజాసేవకులుగా నిలిచారు. వారి చర్య ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చింది. పోలీసు యూనిఫామ్ ధరించిన ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరని, వ్యవస్థలో కూడా నిజం కోసం నిలబడే మనుషులు ఉంటారని వారు నిరూపించారు. చట్టం, రాజ్యాంగం, మానవ హక్కుల పట్ల నిబద్ధత కలిగిన అధికారులు ఉంటే ఎంత శక్తివంతమైన వ్యవస్థ అయినా జవాబుదారీగా మారాల్సిందేనని చూపించారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ సందర్భంలో ఒక బాధాకరమైన ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రంలో దళితులపై దాడులు, కస్టడీ మరణాల ఆరోపణలు, పోలీసు వేధింపుల ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చలు జరుగుతున్న సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ ప్రజలకు తెలిసిన స్థాయిలో పోలీసు వ్యవస్థలోని అధికారులే బహిరంగంగా ముందుకు వచ్చి తోటి అధికారులపై సాక్ష్యం చెప్పి బాధ్యతలకు న్యాయం జరిగేలా చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? అవి ఉంటే అరుదుగా ఉంటాయేమో. ఇది వ్యక్తుల వైఫల్యమా లేక వ్యవస్థాగత సమస్య? చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం
సమస్య వ్యక్తుల కంటే వ్యవస్థలో ఎక్కువగా ఉంది. బదిలీల భయం, శాఖాపరమైన చర్యల భయం, పదోన్నతుల ప్రభావం, సహచరుల ఒత్తిడి, రాజకీయ జోక్యాలు ఇవన్నీ కలిసి నిజం చెప్పాలనుకునే అధికారులను కూడా మౌనంగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బాధితుడు ఒక్కడే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరు అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి కాదు, అధికారాన్ని దుర్వినియోగాన్ని ఎదుర్కొనే వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సామాన్య పౌరుడు కావచ్చు, ఒక పాత్రికేయుడు కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, లేదా ఒక పోలీస్ అధికారి కూడా కావచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించిన రాజ్యాంగ భారతంలో ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తులకు విధేయుడు కారాదు, రాజ్యాంగానికి విధేయుడై ఉండాలి. ఆ విధేయతే ప్రజాస్వామ్యానికి బలం. ఒక దళితుడు, ఒక ఆదివాసీ, ఒక మైనార్టీ, ఒక పేద పౌరుడు అన్యాయానికి గురైనప్పుడు నిజం తెలిసి కూడా మౌనంగా ఉండడం కంటే నిజం చెప్పి న్యాయానికి తోడ్పడటం గొప్ప ప్రజాసేవ. అందుకే నేడు సమాజం అడుగుతున్న ప్రశ్న కేవలం రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు నిజాయితీతో ఉన్నారు అనేది కాదు. 70,000 మంది పోలీసుల్లో నిజం కోసం, రాజ్యాంగం కోసం, బాధితుల కోసం నిలబడగలగన రేవతి లాంటి ఎంతమంది మహనీయులు ఉన్నారు అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెదకాల్సిన బాధ్యత కేవలం పోలీస్ శాఖదే కాదు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పౌరుడిది. కోర్టు ముందు నిజం చెప్తారా లేక మౌనమే సాక్ష్యమా? ఒక మనిషి చనిపోతే కుటుంబం ఏడుస్తుంది. ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితులలో ప్రాణాలు కోల్పోతే సమాజం ప్రశ్నిస్తుంది. కానీ ఒక వ్యక్తి తన మరణానికి ముందు వీడియో తీసి తనపై జరిగిన వేధింపుల గురించి చెప్తుంటే ఆ తర్వాత సమాజం అడిగే ప్రశ్న మరింత పెద్దదవుతుంది. ఇది నిజమా కాదా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? సోషల్ మీడియా కాదు, రాజకీయ పార్టీలు కావు, వార్తా ఛానళ్ళు కాదు, అక్కడే ఉన్న సాక్షులే, అక్కడ ఉన్న అధికారులే, అక్కడ ఉన్న పోలీసులే. నేడు ప్రజలను అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. ఒక ఘటన జరిగినప్పుడు అక్కడ చాలామంది ఉంటారు. పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనలను పోలీసులే చూస్తారు. విచారణలో ఎవరు పాల్గొన్నారో, ఎవరితో ఏ విధంగా మాట్లాడారో, ఏమి జరిగిందో అనే విషయాలు వ్యవస్థలోని అనేక మందికి తెలిసే ఉంటాయి. అయితే కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడే ప్రజాస్వామ్యానికి పరీక్ష మొదలవుతుంది. నిజం తెలిసిన వారు నిజం చెప్తారా లేక మౌనం వహిస్తారా? ఒక బాధిత కుటుంబం న్యాయం కోసం సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కానీ ఆ కుటుంబం కంటే ఎక్కువ నిజాలు తెలిసిన వారు చాలాసార్లు ప్రభుత్వ వ్యవస్థలోనే ఉంటారు. వారు మాట్లాడితే సత్యం బయటపడుతుందని, వారు మౌనంగా ఉంటే అనుమానాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో సమాజం అడుగుతున్న ప్రశ్న చాలా సహజమైనది. ఘటనలను చూసిన పోలీసు సిబ్బంది రేపు కోర్టు ముందు నిలబడి నిజం చెబుతారా? ఇది ఏ ఒక్క కేసు గురించి ప్రశ్న కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. ఇది పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకానికి సంబంధించిన ప్రశ్న. ఇది రాజ్యాంగం ముందు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేసే ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న. పోలీసు శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. యూనిఫామ్ ప్రభుత్వానిది కావచ్చు, పదవి ప్రభుత్వానిది కూడా కావచ్చు, కానీ మనస్సాక్షి మాత్రం వ్యక్తిగతమైనది. కోర్టు ముందు నిలబడినప్పుడు ఒక అధికారి తన ఉద్యోగాన్ని కాపాడాలా లేక సత్యాన్ని కాపాడాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
చరిత్ర చెబుతుంది. అధికారాన్ని కాపాడిన వారిని కొంతకాలం గుర్తుంచుకుంటారు. సత్యాన్ని కాపాడిన వారిని తరతరాలు గుర్తుంచుకుంటాయి. తమిళనాడులో కొందరు మహిళా పోలీసుల సిబ్బంది చూపించిన ధైర్యం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారు ఒక వ్యక్తి కాదు, ఒక విలువలను కాపాడారు. ఆ విలువ పేరు నిజం. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే నిజం కోసం ఎదురు చూస్తున్నారు. నిజం ఏదైనా కావచ్చు. ఆరోపణలు నిజమైతే అవి బయటకు రావాలి. ఆరోపణలు అబద్ధమైతే అవి కూడా బయటకు రావాలి. కానీ సత్యం వెలుగులోకి రావాలంటే దాన్ని తెలిసిన వారు మాట్లాడాలి. ప్రజలు కోరేది ప్రతీకారం కాదు. ప్రజలు కోరేది రాజకీయాలు కాదు. ప్రజలు కోరేది ఒకటే, కోర్టు ముందు నిజం చెప్పండి. ఎందుకంటే న్యాయస్థానంలో మౌనం కూడా కొన్నిసార్లు ఒక సాక్ష్యంగా మారుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో సత్యం కన్నా గొప్ప రక్షణ ఎవరికి ఉండదు. పోలీసులు ఎటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వారి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయరాదు. ముంబైకి చెందిన సినిమా నటి పేరు కదంబరి జేత్వాని. ఆమెను 2024లో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వ కాలంలో అనాధికారంగా అరెస్టు చేసి వేధించిన ఘటన పెద్ద వివాదంగా మారింది. ఈ కేసు కారణంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇప్పటి వరకు నీతిపరుడైన షెడ్యూల్ కులానికి చెందిన విశాల్ గున్నీని సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంది. ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కూడా గాదే సాయి కృష్ణ విషయంలో అయినా, క్రాంతి కుమార్ విషయంలో అయినా కూటమి ప్రభుత్వం తమ వ్యక్తిగతమైన ఆస్తుల వివాదం, ఇతర కేసులకు సంబంధించిన విషయంలో పోలీసులతో ఈ హత్యలను చేయించిందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కనుక పోలీసులారా లేవండి, సత్యాన్ని ప్రకటించండి. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను బహిరంగంగా చాటండి. సత్యమేవ జయితే. ఎప్పుడంటే మీరు సత్యం కోసం నిలబడినప్పుడే. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి తెలియచేయండి. ఈ సత్యాన్ని ప్రచారం చేయండి. నమో బుద్ధాయ.